మేమైతే చపాతీ అయితే చేయబోతున్నాం. రండి. ఫస్ట్ అయితే మనం కొత్తిమీర కట్ చేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి, తర్వాత మసాలా తయారు చేయాలి. ఫస్ట్ మసాలాకి మనకి చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. అలాగే గరం మసాలా కూడా వేయాలి. తర్వాత మనము చపాతీ చేసుకొని వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక చపాతీస్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలని ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా విడిగినట్టు రావాలి, అట్లయితే మనకి మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫ్రై అయిన చిప్స్ ఉన్నాయి కదా, ఇందులోకి మసాలా వేసేసేయాలి. తరువాత మసాలా వేసేసేసినాక ఇలా కలపాలి. కలిపినాక ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసేసేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసేసేయాలి. వేసేసినాక మిక్స్ చేసుకోవాలి. కొంచెం మసాలా సరిపోకుండా మీరు మసాలా కూడా వేసుకోవచ్చు.